హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం నువ్వులను పల్లీలతోటి మంచిగా లడ్డూలు చేసుకుందామండి. ఈ విధంగా చేసి పిల్లగాళ్ళకి పెడితే చాలా ఆరోగ్యంగా బలంగా తయారవుతారండి. ఈ విధంగా రోజు ఒకటి పిల్లగాళ్ళకి ఇవ్వాలండి. పిల్లగాళ్ళు కదండి, మనం కూడా తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అలా ఒక కొలత ప్రకారం చెప్తా అండి. నేను ఒక గిన్నె అంటే ఒక పావు కిలో ఉంటాయండి. ఇవి పావు కిలో పల్లీలు తీసుకున్నాండి. నేను పావు కిలో పల్లీలు తీసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని గ్యాస్ ద్వారాగా వేయించుకోవాలండి. చిటపటలాడాలండి, మరి మాడొద్దు. పల్లీలు అన్నది ఎంత మంచిగా మనం వేయించుతామో అంత బాగుంటాయండి. కొంతమంది అయితే ఎప్పుడైనా సరే అండి మంట హైలో పెట్టొద్దండి, సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకుంటే పల్లీలలో చాలా పోషక విలువలు ఉంటాయండి. పల్లీలలో రోజు పొద్దున్న ఒక గుప్పెడు పల్లీలను గింత బెల్లం తీసుకున్నా కూడా బ్లడ్ అనేది ఇంప్రూవ్ చాలా ఉంటుందండి. ఈ విధంగా చేసుకొని పల్లీలు మంచిగా దోరగా వేయించుకొని చూడండి. గిట్ట అంటే పుట్టు రాలిపోవాలండి. ఈ విధంగా అంటే పుట్టు రాలిపోవాలి. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఒకసారి కలుపుకొని తీసి ఒక గిన్నెలో పెట్టుకొని పక్కకు పెట్టుకుందామండి. గిన్నెలో పోసుకొని పక్కకు పెట్టుకొని ఇవి మంచిగా చల్లారాలండి. ఇవి చల్లారే లోపల మళ్ళీ అదే గిన్నెలో మనం ఏ గిన్నెతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే గిన్నెతో నువ్వులు మన ఇష్టం, మన ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే కొలత ప్రకారం చెప్తున్నాండి. అదే గిన్నెతో నువ్వులు పోసుకున్నాండి. నువ్వులు అంతా చిటపటలాడేలాగా మంచిగా దోరగా వేయించుకోవాలండి. నువ్వులను కూడా మాడొద్దండి. నువ్వులు ఎందుకంటే నువ్వులు మారితే వాటిలో టేస్ట్ పోయిద్దండి. ఎప్పటికైనా సరే నువ్వులను కూడా మంచిగా దోరగా వేయించుకోవాలండి. నువ్వుల్ని చిటపట్లు ఆడుతుంది చూడండి. ఈ విధంగా చిటపట్లు ఆడాలండి. నువ్వుల్ని ఇట్లా చిటపట్లు ఆడుతూనే బాగుంటుందండి. మంచిగా సిమ్లో పెట్టి మంచిగా లేట్ అయినా పర్లేదండి, కానీ సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకుంటే నువ్వుల్లో ఆయిల్ ఉంటుందండి. నువ్వులు రోజు పల్లీలని కాదు నువ్వులని సరే అండి, గిన్నె రోజు ఒక గుప్పెడు తీసుకొని కూడా గింత బెల్లం వేసుకొని తిన్న కూడా అదే ఆరోగ్యం అండి. చాలా బలం అండి. లేడీస్కైనా బాయ్స్కైనా చిన్నపిల్లలకైతే ఇంకా బలం అండి. చిన్నపిల్లలకైతే ఇంకా బలం అండి. ఎందుకంటే చిన్నపిల్లలు బయట తినే చిన్న వస్తువులు తినే వాటిల్లో కూడా చాలా తక్కువగా ఉంటాయండి. అదే మన ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టుకుంటే అంటే పిల్లగాళ్ళు చాలా మంచిగా తింటారండి. ఈ విధంగా చేసి పెట్టుకోనండి. ఇవి గిన్నెలో పోసి పక్కకు పెట్టుకుందామండి. మనం ఇవి కూడా చల్లారినాక అండి మిక్సీ గిన్నె తీసుకొని ఇక చూడండి మంచిగా చల్లారిపోయినాయండి. మిక్సీ గిన్నె తీసుకొని ఇవి మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టిన అవసరం లేదండి, కొంచెం పలుకు పట్టిన చాలా అండి. మరీ మెత్తగా కూడా పట్టకండి. ఈ విధంగా గిన్నెలో అన్నీ పోసుకోండి, లేకపోతే కొన్ని పోసుకుంటేనే మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకుందామండి. మొత్తం ఒక గిన్నెలో తీసుకొని ఒక గిన్నెలో ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందామండి. మనం నువ్వులన్నిటి మంచిగా పొడి చేసుకోవాలని చూడండి ఎంత మంచిగా పట్టుకున్నా. ఈ విధంగా పట్టుకోండి. నువ్వుల్ని మనం ఎంత మంచిగా పట్టుకుంటే ఉండు కూడా అంత బాగా వస్తుందండి. మరీ పట్టొద్దండి, ఎందుకంటే నువ్వులల్లో నూనె ఉంటుంది కాబట్టి ముద్ద అయిద్దండి. పొడిగా పట్టుకోవాలి నువ్వుల్ని. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో పల్లీలు కూడా వేసుకుందాం. పల్లీలు వేసుకొని కూడా వీటిని కూడా అంటే పట్టుకుంటే వీటిని కూడా పట్టుకోవచ్చు, కానీ మరీ ముద్ద పట్టద్దండి, ఎందుకంటే వీటిల్లో కూడా నూనె ఉంటుంది కాబట్టి మన ముద్దలుగా వస్తుందండి. అట్లా రాకుండా కొంచెం పలుకును పట్టుకోవాలి. ఒక గుప్పెడు తీసి పల్లీలు పక్కా పెట్టుకుందామండి. అవి ఎందుకంటే మనం బెల్లాన్ని మిక్సీ పట్టాలి కండి. దానికోసం ఈ పల్లీలు పక్క పెట్టినండి నేను. ఇక పల్లీలు కూడా మిక్సీ పట్టినండి చూడండి. ఇక ఇట్లా పొడిగా పట్టుకోవాలండి పల్లీల్ని. ఇప్పుడు మిగిలిన పల్లీలు కూడా వేసుకొని ఒక 5-6 రాక యాలక్కాయలు వేసుకుందామండి. యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఇక మిక్సీ పట్టిన దాంట్లోనే మనం బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకుంటే మొత్తం కలగలుపులకు బాగుంటుందండి. చూడండి పల్లీలలో మిక్సీ పట్టుకునండి. నేను 1 కప్పు నువ్వులు 1 కప్పు పల్లీలు తీసుకున్నా, కప్పు బెల్లం తీసుకున్నాండి. ఈ క్వాలిటీతో నాకైతే సరిపోయిందండి. తీపి బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. తురుముకున్న బెల్లాన్ని అంతా మిక్సీ గిన్నెలో వేసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మనం ఇట్లా ముక్కలు చేసి వేసుకోండి, ఎందుకంటే మరీ ముద్దలాగా వేసుకున్నా కూడా బాగోదండి. ఇట్లా ముక్కలు చేసుకొని బెల్లాన్ని వేసుకోండి. వేసుకున్నాక దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మనం మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం పల్లీలను నువ్వులు మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కండి, అల్లే వేసుకుందాం. వేసేసి ఒకసారి మొత్తం కలగలుపుకుందామండి. ఒకసారి అంతా కలుపుకోవాలండి. బెల్లం నువ్వుల పొడి పల్లీల పొడి మొత్తం కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకుందామండి. మనం మంచిగా ముద్దలు లేకోకుండా మంచిగా పొడి అయ్యేలాగా ఇట్లా చేతితో నేను పిసుకుతూ గట్టిగా మంచిగా కలుపుకోవాలండి. ఎంత మంచిగా కలుపుకుంటే అనేది మనకు అంత బాగా వస్తుందండి.
ఈ విధంగా కలుపుకున్నాక నెయ్యి ఉంటే నెయ్యి పోసుకోవచ్చు అండి. నెయ్యి పోసుకొని కొంచెం పట్టిద్దంటే మరీ నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి. ఈ విధంగా అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా చేసుకొని ఇంట్లో స్వయంగా చేసుకొని పిల్లగాళ్ళకి, మన పెద్దోళ్ళం, మనం ఆడవాళ్ళకి, ఇంట్లో అందరూ మంచిగా బయట కొనుక్కొని తినే బదులు ఇట్లా ఇంట్లో చేసుకొని తింటే చాలా ఆరోగ్యం అండి. ఇక నెయ్యి వేడి చేసుకున్నాండి నేను. నాకు నెయ్యి అంటే ఒక చిన్న గిన్నెకి సగంగా పోసినండి, మరీ ఎక్కువ కూడా పోయలేదు. ఈ గిన్నెకి సగానికి పోసిన అనుకుంటా అండి. ఇక అంతే పోసినండి. మళ్ళీ ఒకసారి అంతా నెయ్యిని ఆ మిశ్రమం అంతా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఉండ ఇద్దో లేదో చూసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఈ నెయ్యికి, ఈ క్వాలిటీకి నాకు మొత్తం తీపి అన్నిటికీ కరెక్ట్గా సరిపోయిందండి. ఇక ఉండలు చేసుకోవటం అండి. చూడండి ఉండొస్తుంది. ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి. మనం ఏ విధంగా అంటే ఆ విధంగా కొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చు, చిన్న సైజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చేసుకొని పిల్లగాళ్ళకి పెట్టుకుంటే ఇళ్ళనే జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు, ఈ కర్బూజా గింజలు ఉంటాయి కండి అవి వేసుకోవచ్చు, పుచ్చకాయ గింజలు ఉంటాయి కండి అవి వేసుకోవచ్చు. చాలా రకాలుగా అన్నీ వేసుకోవచ్చు అండి. అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇట్లా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని రోజు ఒకటి పిల్లగాళ్ళకి పొద్దున్న మొహం కడుక్కొని పాలు పోసే ముందు ఒకటి ఇచ్చి పాలిస్తే పిల్లగాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఈ విధంగా ఇచ్చుకుంటే చాలండి. బయట వేలకు పెట్టే బదులు పిల్లగాళ్ళకి ఇంట్లోనే ఇట్లా సింపుల్గా చేసి పెట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఇప్పుడున్న ఈ పొల్యూషన్ వల్ల, ఇప్పుడున్న సమస్యల వల్ల పిల్లగాళ్ళకి కానీ పెద్దోళ్ళు కూడా చాలా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయండి. ఈ విధంగా ఇంట్లోనే స్వయంగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఈ విధంగా మీకు ఇంకేమైనా కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండి. నేను చేసి పెడతాను, చాలా ఓపికతో చేసి పెడతాను అండి. ప్లీజ్ అండి, ఎవరన్నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన బంధువులు గట్టి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండి. కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. నా వీడియోని ఓపికగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈ విధంగా పిండినంతా లడ్డూలాగా చేసుకొని పక్కకు పెట్టుకుందామండి. మొత్తం అంతా ఈ విధంగా చేసుకోవటం అండి. ఈ విధంగా చేసుకొని పల్లీలు, నువ్వులు, అసలు మనం ఇంట్లో ఉన్న పదార్థాలు, తినే పదార్థాలు ఆఖరికి వేసుకొని కూడా అన్నీ వేసుకొని కూడా మంచిగా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిగా తింటుంది. చాలా పోషక విలువలు ఉంటాయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయండి. పిల్లగాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటండి. ఇవి వాళ్ళు తినపోయినా కొంచెం మనం బతిలాడన్నా పెట్టాలండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కోసమే కండి మనం మొత్తం పోరాడేది. చూడండి ఎంత బాగా వచ్చింది. నేను తీసుకున్న క్వాలిటీకి నాకు ఒక 25 అయినాయండి. ఇగోండి ఈ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక గిన్నెలో పెట్టుకుందాం అండి. మొత్తం 25 దాకా అయినాయండి నాకు. ఇట్లా చేసుకుంటే అండి పిల్లగాళ్ళు చాలా మంచిగా తింటారండి. చాలా ఆరోగ్యం అండి ఇవి తింటే. ఈ విధంగా చేసుకొని తినండి అండి, బాగుంటాయండి. చూడండి ఒక గిన్నెకి సరిపోయినాయండి. ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. ఏదైనా గాజు చీస ఉంటే గాజు చీసా కన్నా మీరు పెట్టుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే 20 రోజుల దాకా పాడు కావండి. చాలా బాగుంటాయండి. తుంపిన కూడా చూడండి ఎంత మంచిగా, ఎంత సాఫ్ట్గా తునుగుతున్నాయో. చాలా బాగుంటాయండి. ఈ విధంగా చేసి పిల్లగాళ్ళకి పెట్టండి అండి. చాలా ఇష్టంగా తింటండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోని చాలా ఓపికతో చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.